హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వ్యోమ్ యాప్కి సంబంధించి మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మొబైల్ బ్యాంకింగ్ కోసం వచ్చి మనం వ్యోమ్ యాప్ని అయితే యూజ్ చేస్తాము. ఈ వ్యోమ్ యాప్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మనము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అమౌంట్ సెండ్ చేయడము, అమౌంట్ రిసీవ్ చేసుకోవడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, ఇలా టోటల్ మనకు ఎస్బీఐలో యోనో యాప్ ఎలాగో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వ్యోమ్ యాప్ అనమాట. సో ఈ వ్యోమ్ యాప్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వ్యోమ్ యాప్లోకి రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీరు పక్కన పెట్టుకోవాల్సినవి ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క యూనియన్ బ్యాంక్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మెసేజెస్ వస్తుంటాయి, ఓటీపీస్ వస్తుంటాయి. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి మనకి ఏంటంటే డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవాలనుకుంటే డెబిట్ కార్డ్ పెట్టుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డెబిట్ కార్డ్ కావాలి, లేదా డెబిట్ కార్డ్ లేదనుకుంటే ఆధార్ కార్డ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో మీరు డెబిట్ కార్డ్ కానీ లేదా ఆధార్ కార్డ్ కానీ పక్కన పెట్టుకోండి. మనం ఆధార్ కార్డ్ ద్వారా చూద్దాము, డెబిట్ కార్డ్ ద్వారా చూద్దాము ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ వ్యోమ్ యాప్ను రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫస్ట్ ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేస్టోర్లోకి వచ్చేసి వ్యోమ్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ వ్యోమ్ అని టైప్ చేస్తే వ్యోమ్ యాప్ సంబంధించి వస్తుంది. ఈ వ్యోమ్ యాప్ని ఫస్ట్ మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోగానే మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోగానే హోమ్ పేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏ సిమ్లో ఉందో సెలెక్ట్ చేసుకోమంటుంది. అంటే మీ యొక్క యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, సిమ్ 1లో ఉందా, సిమ్ 2లో ఉందా, దాని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు మీ యొక్క ఇంటర్నెట్ యాక్టివిటీలో ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్లో ఉండాలి. తర్వాత స్టాండర్డ్ ఎస్ఎంఎస్ ఛార్జెస్ అయితే అప్లికబుల్ ఉంటాయి. సో మీరు ఎస్ఎంఎస్ ఛార్జెస్ కోసం అమౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అమౌంట్ లేకపోతే మీకు ఎస్ఎంఎస్ ఇది యాక్టివేట్ అయితే అవ్వదన్నమాట. సో మీ యొక్క మొబైల్ నెంబర్కి బ్యాలెన్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఈ టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ యాక్టివేట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం అడుగుతుంది మీ యొక్క సిమ్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇందాక చెప్పుకున్నాం, మనం మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే సిమ్ 1లో ఉందా, సిమ్ 2లో ఉందా అనేసి చూసుకోండి. సిమ్ 1లో ఉంటే సిమ్ 1 సెలెక్ట్ చేసుకోండి, సిమ్ 2 ఉంటే సిమ్ 2లో సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది సెండింగ్ ఎస్ఎంఎస్ అనేసి. మనం చెప్పుకున్నాం కదా, ఎస్ఎంఎస్కి సంబంధించి బ్యాలెన్స్ ఉండాలనేసి మీ యొక్క ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేస్తుంటుంది. సెండ్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అవుతుంది. సో ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్ అనమాట. ఎస్ఎంఎస్ సెండింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనమాట. ఇది వెరిఫై అవుతుంది, వెరిఫికేషన్ ప్రాసెస్ అవుతుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. ఈ వ్యోమ్ యాప్ ద్వారా ఏంటంటే మీరు మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే భీమ్ యూపీఐకి సంబంధించి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏం కావాలి, ఓన్లీ మొబైల్ బ్యాంకింగ్ కావాలన్నా లేదా భీమ్ యూపీఐ కూడా కావాలని అడుగుతుంది. సో మీకు రెండు కావాలంటే రెండు సెలెక్ట్ చేసుకోండి, ఒకటి కావాలంటే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏంటంటే మొబైల్ బ్యాంకింగ్ చూస్తున్నాం కాబట్టి మొబైల్ బ్యాంకింగ్ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది రిజిస్ట్రేషన్ అనేసి. మీరు రిజిస్ట్రేషన్ అనేది మీ యొక్క డెబిట్ కార్డు, మీకు ఏటీఎం కార్డు ఉంటుంది, ఏటీఎం కార్డు ద్వారా చేసుకోవచ్చు, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే జనరేటెడ్ టోకెన్ బ్రాంచ్లో మీరు ఏదైనా టోకెన్ ఇచ్చి అక్కడ బ్రాంచ్ ద్వారా చేసుకోవచ్చు, లేదా ఆధార్ కార్డు ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది డెబిట్ కార్డుతో చేసుకోవచ్చు, ఆధార్ కార్డుతో చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డెబిట్ కార్డుతో అనుకోండి, మీ యొక్క డెబిట్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత ఆ డెబిట్ కార్డ్ పైన మంత్, ఇయర్ ఎక్స్పైరీ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఏటీఎం పిన్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. లేదు మీ దగ్గర డెబిట్ కార్డ్ లేదనుకోండి, మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆధార్ నెంబర్ ద్వారా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ దీని అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని టిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది, ఇక్కడ పెద్ద వాల్యూ ఏదని అడుగుతుంది. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్లో పెద్ద వాల్యూ ఏదని అడుగుతుంది. ఆ పెద్ద వాల్యూని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీరు గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఓటీపీ జనరేటర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ప్లీజ్ చెక్ యువర్ ఎస్ఎంఎస్ ఇన్బాక్స్ అని అడుగుతుంది. సో ఓకే పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది, మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది కదా, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ బటన్ ఉంది కదా, సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మీ యొక్క లాగిన్ పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ప్రతిసారి లాగిన్ అవుతుంటాం కదా, లాగిన్ అయినప్పుడు ఈ నెంబర్ అయితే ఇక్కడ పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 4 డిజిట్ పిన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు 1 2 3 4 ఇలా మీకు ఏ నెంబర్ నచ్చితే ఆ నెంబరు 4 డిజిట్స్ అనమాట. ఈ లాగిన్ పిన్ సెట్ చేసుకోవాలి. అదే పిన్ మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది సక్సెస్ అనేసి. సో లాగిన్ పిన్ సక్సెస్ఫుల్గా సెట్ చేసుకున్నారనేసి చెప్తుంది. ఇక్కడ నెక్స్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ చూడండి మనకు మెసేజ్ రావడం జరిగింది. డియర్ కస్టమర్, యూ హావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్
ఫర్ ఎం బ్యాంకింగ్ యూపీఐ ఫీచర్స్ యూనియన్ బ్యాంక్ అప్లికేషన్ అనేసి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు 4 డిజిట్ పిన్ మీ యొక్క ఫోన్ నెంబర్కి ఒక 4 డిజిట్ పిన్ అయితే వచ్చి ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ట్రాన్సాక్షన్ పిన్, ఇందాక మీరు లాగిన్ పిన్ సెట్ చేసుకున్నారు, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పిన్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేంటంటే మీరు ఏదైనా అమౌంట్ సెండ్ చేసినప్పుడు అటువంటి టైంలో ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది, ఆ పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ పిన్ వేరు, ట్రాన్సాక్షన్ పిన్ వేరు. సో ఇక్కడ మీరు మీకు మొబైల్కి వచ్చిన SMS పిన్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ట్రాన్సాక్షన్ పిన్ 1 2 3 4 ఇలా, అంటే అది ఇది వేరు, ట్రాన్సాక్షన్ పిన్ వేరు, లాగిన్ పిన్ వేరు. సో దీన్ని సెట్ చేసుకోండి. అదే ట్రాన్సాక్షన్ పిన్ మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఇక్కడ సక్సెస్ అనేసి. సో ట్రాన్సాక్షన్ పిన్ సెట్ సక్సెస్ఫుల్ అనేసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి, నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది మనకు వ్యోమ్ యాప్కి సంబంధించి లాగిన్ పేజ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే మీరు లాగిన్ పిన్ సెట్ చేసుకున్నారు, ట్రాన్సాక్షన్ పిన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు అనమాట. సో హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకు అలా చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి మనకి మీరు వ్యోమ్ యాప్ను ఓపెన్ చేయగానే మనకు హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ ఉంది కదా, లాగిన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది. మీరు లాగిన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఇందాక లాగిన్ పిన్ అయితే సెట్ చేసుకున్నారు కదా, 4 డిజిట్ లాగిన్ పిన్, ఆ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదా ఇక్కడ ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం కాబట్టి మీరు లాగిన్ ద్వారా చేసి నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క లాగిన్ పిన్ ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ మీరు ఓకే చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది. సో ఓకే అయితే ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేసి మీ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది సెలెక్ట్ థీమ్ అనేసి. సో మీకు ఏ టైప్ ఆఫ్ థీమ్ కావాలి, ఇటువంటి థీమ్ కావాలా, ఇటువంటి థీమ్ కావాలా అని అడుగుతుంది. సో మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ వ్యోమ్ యాప్ సంబంధించి లాగిన్ అయిపోయినాము. లాగిన్ పేజ్ తర్వాత హోమ్ పేజ్లో ఇలా చూపిస్తుంది గుడ్ ఆఫ్టర్నూన్ అనేసి. ఇక్కడ మీ యొక్క నేమ్ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ క్రియేట్ యూపీఐ ఐడి ఉంటుంది. సో మీకు ఏదైనా కొత్తగా యూపీఐ ఐడి కావాలంటే ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క డిపాజిట్స్, మీ యొక్క బారోయింగ్స్, తర్వాత మీ యొక్క సేవింగ్స్ ఇలా చూపిస్తుంది. ఇలా కిందికి వెళ్తే మనకి ఇక్కడ చూడండి మనకి క్విక్ టాస్క్స్ అనేసి సెండ్ మనీ, భీమ్ యూపీఐ, తర్వాత బిల్ పేస్, తర్వాత FD ఓపెన్ చేసుకోవడము, ఎం పాస్బుక్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకి యూనియన్ బ్యాంక్ సంబంధించి వ్యోమ్ యాప్ ద్వారా మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన వ్యోమ్ యాప్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఫ్రెండ్స్ మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మొబైల్ బ్యాంకింగ్ కోసం వచ్చి మనం వ్యోమ్ యాప్ని అయితే యూజ్ చేస్తాము. ఈ వ్యోమ్ యాప్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మనము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, అమౌంట్ సెండ్ చేయడము, అమౌంట్ రిసీవ్ చేసుకోవడం, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, ఇలా టోటల్ మనకు SBIలో యోనో యాప్ ఎలాగో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వ్యోమ్ యాప్ అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.